ముగ్గురు అమ్మాయిల తర్వాత అబ్బాయి అంటే మంచి గట్టి క్యాండిడేట్ అని చెప్తారండి అవి. అంటే చాలా లక్కీ అని చెప్తారు యాక్చువల్లీ. వెరీ స్ట్రాంగ్ ఉంటారు అని చెప్పని. అంటే నా విషయంలో అట్లేం లేదు. కొంచెం డిసిప్లిన్ విషయంలో అంటే మా మదర్ వచ్చేవరకు అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో డిసిప్లిన్ గురించి చాలా అంటే వాళ్ళు చాలా ఫర్మ్గా ఉంటారని ఒకటి ఉంటుంది. అంటే మా ఇంట్లో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మా మదర్ కూడా ఒక రీజన్ ఏంటంటే అంటే ఎందుకంటే చాలామంది సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటిదంటే సింపుల్ రీజన్ ఈజ్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోవడమే. అబ్సల్యూట్లీ ఐ డు యాక్సెప్ట్. సో మా ఇంట్లో అంటే డిసిప్లిన్కి ఎక్కడ కూడా అది ఉండదు. దెర్ విల్ బి ద ఫ్రీడమ్ ఉంటుంది. అంటే టైంకి ఇదే టైంకి లేవాలి, ఇదే టైంకి పడుకోవాలి, ఈ టైంకి తినాలి, లేకపోతే ఇట్లా స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండదు. కాకపోతే డిసిప్లైన్ మనం ఎలా మాట్లాడుతున్నాం, అవతల వారితో ఎలా వ్యవహారం చేస్తున్నాం, పెద్దవాళ్ళతో కరెక్ట్గా రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా, అంటే ఈ డిసిప్లైన్ బిహేవియర్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకి బీజేపీ ఎక్కడా కూడా కనిపించిన పాపని పోలేదు. ఏ ధైర్యంతో మీరు పార్లమెంట్ మీరు బీజేపీ నుంచి అంటున్నారు? ఎక్కడ కనిపించలేదు అనే దానికి ఐ డోంట్ థింక్ సో. ఎలా? 8 సీట్లు వచ్చాయి, 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 19 చోట్లలో వీఆర్ ఇన్ ద సెకండ్ ప్లేస్. సో వెన్ కంపేర్ టు ద పాస్ట్ రిజల్ట్ ఈజ్ మచ్ గ్రేట్. ఇంకొకటి మనం 2018 ఎలక్షన్స్లో కనుక అసెంబ్లీ ఎలక్షన్స్లో కనుక మనం చూస్తే ఆ రోజు చూడండి అసెంబ్లీలో మనకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ వచ్చింది. ఓన్లీ 1 సీట్, ఓన్లీ రాజాసింగ్ గారు గెలిచారు. అవును. అట్లా కూడా 4 పార్లమెంట్ స్థానాల్లో గెలిచారు. ఒకటి ఆదిలాబాద్ ఉంది, సోయం బాపురావు గారు ఉన్నారు. సో సోయం బాపురావు గారు ఉన్న కాన్స్టిట్యున్సీలు మీరు కరెక్ట్గా ఒకసారి మీరు ఆ ట్రెండ్స్ కూడా చూడండి, ఎలక్టోరల్ ట్రెండ్స్ 2018. పెద్దగా బీజేపీకి అప్పుడు అంటే ఓట్లు కానీ ఓట్ పర్సంటేజ్ కానీ లేకపోతే సీట్లు కానీ వచ్చింది ఏమీ లేదు. సీట్లు రాలేదు, ఓట్ పర్సంటేజ్ కూడా తక్కువే. సేమ్ కేస్ విత్ కరీంనగర్, సేమ్ కేస్ విత్ నిజామాబాద్. అట్లా కూడా 3 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఎలాగో సికింద్రాబాద్ అనేది ఇప్పుడు గెలిచే సీట్, ఇట్స్ నాట్ ద న్యూ సీట్. ఇంకొకటి బీజేపీలో ఎప్పుడైనా ఒక స్పిరిట్ ఉంటుంది. ఇప్పుడు జనతా పార్టీ నుండి బీజేపీ బయటకు వచ్చి సొంతంగా భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డప్పుడు జనరల్గా పార్టీలో పెద్దలకి ఒక 84 సీట్లలో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే పోస్ట్ ఎమర్జెన్సీ టైంలో మనం చూసినట్లయితే అన్ని పార్టీలు అంటే ప్రతిపక్షంగా ఉన్న అన్ని పార్టీలు ఏకమై జనతా పార్టీగా ఫామ్ అయినాయి. దాంట్లో సిపిఐఎం ఉంది, బీజేపీ ఉంది, జనతాదళ్ ఆ పార్టీలు కూడా ఉన్నాయి. సో అప్పుడు ఆ కోయిలేషన్లో కూడా సో అందరూ ఒకే సింబల్ మీద పోటీ చేసినారు జనతా పార్టీ నుండి. సో ఆ కోయిలేషన్లో పోటీ చేసినప్పుడు జనతా పార్టీలో అంటే ఎవరైతే జనసంఘ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో 83 మంది ఎంపీలు అయినారు, జనసంఘ్ నుండి బ్యాక్గ్రౌండ్ నుండి లేకపోతే జనసంఘ్ క్యాండిడేట్స్. సో బయటికి వచ్చినప్పుడు అంటే అప్పటికి అందరికి తెలుసు ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఎక్కువ కాలం ఉండదు. అక్కడ చరణ్ సింగ్కి మొరార్జీ దేశాయ్కి పడదు, ఇక్కడ సిపిఎం ఉంది, జనసంఘ్ ఉంది. ఇక్కడ చాలా విషయాలలో ఏకాభిప్రాయం అనేది కష్టం. సో అందరికీ తెలుసు మళ్ళీ జనతా పార్టీ నుండి వేరే పార్టీగా డివైడ్ అవుతాయని. అప్పుడు బీజేపీ అయింది. వస్తాయని అనుకున్నాం, 83 సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ 83 సీట్లు రాలేదు. రీజన్ ఏంటిదంటే కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఆ టైంలో అద్వానీ గారు అన్నారు ఏ లోక్సభ కా చునావ్ నహీ హై, ఏ శోక్ సభ కా చునావ్ హై. అంటే ఇందిరాగాంధీ గారు చనిపోవడం వల్ల ఒక సింపతి వేవ్ వల్ల కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ 400లకు పైగా సీట్లను సాధించింది. సో అక్కడ కూడా ఏం నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు వరంగల్లో జనతా పార్టీకి అంటే జనసంఖ్య ఏముందండి, వరంగల్లో జంగారెడ్డి గారు గెలిచారు కదా. అవును. సో ప్రతిదానికి మనం అసెంబ్లీ ట్రెండ్సే పార్లమెంట్ ట్రెండ్స్లో రిపీట్ అవుతుంది అనడానికి ఏం లేదు. అసెంబ్లీ ట్రెండ్స్ అనేవి లోకల్ ఎలక్షన్స్లో రిపీట్ అవుతాయి, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో రిపీట్ అవ్వవు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు బీసీ కార్డ్ పట్టుకుని ఎంటర్ ఇస్తున్నారు. సో ఒక పాయింట్లో చెప్పాలి అంటే బీసీలు బీజేపీకి అనుకున్న స్థాయిలో మద్దతు తెలియజేయలేకపోయారు ఎంతవరకు అనేది. మరి మీ నమ్మకం ఏంటి? అక్కడ అనుకున్న స్థాయిలో మద్దతు చేయలేదనేది ఏం కాదు, ఏం లేదంటారా? ఒకటి ఎలక్షన్ అనేది చాలా విషయాలు ఉంటాయి. బీజేపీ పార్టీ ఏ పార్టీ చేయని సాహసం మొదటిసారి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు ఒక బీసీ క్యాండిడేట్ని పెట్టి. అసలు టీడీపీయే గెలవదు అనుకున్నప్పుడు ఆంధ్ర పార్టీలన్నీ కూడా ఇక్కడ నుండి తట్టాబుట్టా చదువుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ ప్రజలు ఆ ఒపీనియన్ పోలింగ్ బూత్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఒక డిఫెన్సివ్ స్ట్రాటజీగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు
ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్ని పెట్టినారు. సో అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ప్రత్యేకంగా ఈ టైంలోకి వచ్చి చూస్తే సో ఇక్కడ ఎలక్షన్ అన్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి. సో ఎన్నో ఇష్యూస్. బీజేపీ గెలవకపోవడానికి బీజేపీ అనేది ఐడియల్ ఒక స్టాండ్ తీసుకుంది, ఒక ఓబీసీ వ్యక్తిని చీఫ్ మినిస్టర్ చేయాలి. కాకపోతే అక్కడ మేము గెలవకపోవడానికి ఓబీసీ క్యాండిడేట్ ని పెట్టడం అనేది తప్పు కాదు. అక్కడ మెయిన్ గా కాంగ్రెస్ ఆడిన అబద్ధాలు బీజేపీ ఆడలేకపోయింది. ఎందుకంటే వీళ్ళు అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. ఎందుకంటే సాధ్యం అసలు ఆచరణకు నోచుకొని హామీలు ఇచ్చినారు. ఏవైతే హామీలు ఇచ్చారో ఆచరణకు నోచుకో ఉంటారు. ఖచ్చితంగా నోచుకో. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలకి ఆల్రెడీ అప్పులలో కూరుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపున అప్పులలో కూరుకుపోయి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఇంకా ఉన్న నిధులు కొన్ని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. అంటే ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, అక్కడ చూస్తే ఖాళీ కుండలు ఉన్నాయని. ఇప్పుడు ఈ ఖాళీ కుండలు ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చి మీరు ఉచిత హామీలు అన్నీ ఎక్కడి నుండి నెరవేరుస్తారు? సో ఖచ్చితంగా నా విశ్వాసం ఏంటిదంటే ఈ ప్రభుత్వం కూలడానికి కూడా ఆ 6 గ్యారంటీలే మూలమవుతాయి. ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఏ విధంగా అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అంటే ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ రావడానికి రీజన్ ఏంటి? హామీలు ఇచ్చినారు, అవి నెరవేర్చలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఏవి? డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఏవి? ఉచిత విద్య అన్నారు, KG to PG అన్నారు, ఏవి? అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకే వచ్చినాయి. ఇవి నిరుద్యోగుల వైపు నుంచి కూడా చాలా నిరసన వ్యక్తమైంది యాక్చువల్లీ. అంటే నిరుద్యోగుల విషయంలో వాళ్ళు చేయాల్సిందే చేయలేదని నా అభిప్రాయం. ఎందుకంటే అందరూ గవర్నమెంట్ జాబ్లనే అందరికి ఇవ్వలేరు అనేది అది అందరికీ తెలుసు. అంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా శిక్షణా కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలి. ఇంకొకటి ఎక్కువ కంపెనీస్ని ఇన్వైట్ చేయాలి. సో అది వీళ్ళు చేయలేకపోయినారు. ఏదో కొంత అంటే ఏది ఒట్టికుండకు చప్పుడు ఎక్కువ అన్నట్టు ఏదో కొన్ని కంపెనీలు తీసుకొచ్చి, అంటే 40 రావాల్సిన దగ్గర 2-3 కంపెనీలు వస్తే దానికి ఆ 2-3కి ఎక్కువ ప్రచారం. మా వల్లనే ఏదో వచ్చింది, ఇంకేదో కంపెనీ వచ్చింది, మా వల్ల ఐకియా వచ్చింది, మా వల్ల ఫాక్స్కాన్ వచ్చింది, మా వల్ల ఇంకేదో వచ్చింది అని. కాకపోతే ఇప్పుడు టాప్ కంపెనీస్ అంటే మేజర్గా మీరు MNC కంపెనీస్ చూసుకుంటే MNC కంపెనీస్ అనేవి దే ఆర్ ప్యూర్లీ డేటా డ్రివెన్. సో ఎక్కడ మార్కెట్ ఉందనుకుంటే అక్కడికి వస్తారు. అక్కడ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు, లేకపోతే బీఆర్ఎస్ ఉన్న డిఫరెన్స్ ఉండదు, లేకపోతే ఇంకే పార్టీ ఉన్న డిఫరెన్స్ ఉండదు. మేజర్గా మనలాంటి దేశాలు అంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్ లేకపోతే డెవలపింగ్ కంట్రీస్, ఇలాంటి కంట్రీస్ ఎప్పుడైనా సరే అంటే మీడియం స్కేల్ కంపెనీస్ని, ఎగ్జాంపుల్ అమెరికా లాంటి గ్లోబల్ నార్త్ కంట్రీస్ అంటారు డెవలప్డ్ కంట్రీస్. సో హైలీ డెవలప్డ్ కంట్రీస్లో మీడియం స్కేల్లో ఉండే కంపెనీస్ చాలా ఉంటాయి, స్మాల్ స్కేల్లో ఉండే కంపెనీస్ చాలా ఉంటాయి. సో మీరు వాటిని కనుక తీసుకొచ్చినట్లయితే ఇంకెక్కువ ఉద్యోగాలను క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాటిని తీసుకురావడంలో వీళ్ళు విఫలమైనారు. అంటే వీళ్ళకి ఫస్ట్ అది ఐడియా లేదు కదా, అంటే అవి ఎట్లా తీసుకురావాలి, ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లా తీసుకురావాలి. సో వీళ్ళకి ఆ ఐడియా లేదు. రెండోది వీళ్ళు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ వచ్చే వరకు అంటే వాళ్ళు ఎప్పుడో నిజాం టైంలో ఆగిపోయినారు. వాళ్ళు ఇంకా గడియలు, ఇంకా దొరలు. అంటే ఇదంతా కూడా ఎక్కడ 1940s థింకింగ్ ఉంది. అంటే అది రీసెంట్ థింకింగ్ కాదు. ఒకవేళ రీసెంట్ థింకింగ్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదు.